హాయ్ అండి, అందరికీ నమస్కారము. అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందజేస్తున్నది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే వచ్చే నెల నుంచి ఈ సన్న బియ్యంతో పాటుగా నిత్యావసరాల సరుకుల కిట్టు కూడా అందజేయనున్నది. అయితే గతంలో యూపీఏ ప్రభుత్వము కూడా అమ్మహస్తం పేరిట ఈ నిత్యావసరాల సరుకులను అందజేసేది గతంలో. అయితే కాలక్రమేణా దాన్ని అందించలేకపోయారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుపేదలకు అండగా నిలబడాలని అనే ఉద్దేశంతో మళ్ళా ఇందిరమ్మ అభయహస్తం పేరిట ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిత్యావసరాల సరుకులు విపరీతమైన రేట్లున్న విషయం అందరికీ తెలుసు. అయితే నిరుపేదలకు తక్కువ రేటుకు ఈ సరుకులను అందించనున్నది. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి, నేను చెప్తాను ఏ సరుకులు అందిస్తారు అనే విషయం కూడా మీకు తేటతెల్లంగా చెప్తాను. అయితే ఈ రేషన్ సన్న బియ్యము అందుకున్న వారు ఎవరైనా ఉంటే కింద మెసేజ్లో తెలియచేయగలరని నా ప్రార్థన. ఎందుకంటే ఈ ఇస్తున్న బియ్యం ఇంకా నాకు అయితే ప్రస్తుతం అయితే మాకు ఇంకా అందుబాటులోకి రాలేదు, ఇవాళ ఇస్తారు కావచ్చు. అయితే తీసుకున్న వారు ఎవరైనా ఉంటే ఆ బియ్యం ఎలా ఉన్నాయి, కొందరు సోషల్ మీడియాలో అవి దొడ్డు బియ్యాన్నే పాలిష్ వేసి డీలర్లకు పాలిష్ బియ్యాన్నే సరఫరా చేసింది, ఇవి సన్న బియ్యం కాదు అని కొంతమంది తెలియచేస్తున్నారు. కొందరు సగానికి తక్కువ నూకలే ఉన్నాయి, దాదాపు ఒక 30% నూకలే ఉన్నాయి బియ్యంలో అని కొందరు తెలియజేస్తున్నారు. ఇంకొంతమంది అందులో రాళ్ళు కూడా ఉన్నాయని కొంతమంది కూడా తెలియజేస్తున్నారు. ఈ విషయము నిజమా అబద్ధమా అనే విషయము నాకైతే తెలియదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అయితే మీరు ఈ సన్న బియ్యాన్ని అందుకొని ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి కింద నికార్సుగా ఖచ్చితంగా ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయని తెలియజేయగలరు. అయితే ఇప్పుడు ఈ కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతుంది ఈ ఇందిరమ్మ అభయహస్తం పేరిట. ఈ పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేసే ఆలోచనలో సర్కారు ఉన్నదని నేను చెప్తున్నాను. అయితే ఈ ఇందిరమ్మ అభయహస్తం పేరిట నిత్యావసరాల సరుకుల కిట్టు అందులో ఏమేమి ఉంటాయంటే కిలో కందిపప్పు, 1 లీటరు పామాయిలు, 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ ఉప్పు, అలాగే 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ చక్కెర, అలాగే వీటితో పాటుగా కారము, పసుపు. ఈ విధంగా ఒక కిట్టును అయితే తయారు చేసి నిత్యావసరాల సరుకుల కింద పేద ప్రజలకు రేషన్ డీలర్ల ద్వారా అందించనున్నట్టుగా గవర్నమెంట్ నుంచి వార్త అనేది రావడం జరిగిందండి. ఇది త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసి రేషన్ డీలర్ల ద్వారా పేదలకు అందించనున్నది మన తెలంగాణ గవర్నమెంటు. ఇది అండి విషయము. ఇది చాలామందికి అందచేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోను షేర్ చేయండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ.